ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఇందుకోసం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో వేడుకలు జరుపునుంది. ఇక ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. జిల్లాలో మంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఇక పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే వేడుకలకు స్పెషల్ గెస్టులు విచ్చేస్తున్నారు. జపాన్లోని కీతా క్యూషు సిటీ మేయర్ కాజు హిసాటా కేజీ ప్రతినిధి బృందం వేడుకలకు హాజరు కానుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇక ఇవాళ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. రాజ్య యువ వికాసం, గ్రామ పాలనా అధికారులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టబడుతుంది. ఇక అలాగే పలు ప్రభుత్వ కార్యక్రమాలు సైతం శ్రీకారం చుట్టింది. ఇందులో 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ప్రారంభించనుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఇందుకోసం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ను వేడుకలు జరుపుతున్నారు. ఇక ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. జిల్లాలో మంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే వేడుకలకు స్పెషల్ గెస్టులు విచ్చేస్తున్నారు. జపాన్లోని కీతా క్యూషు సిటీ మేయర్ కాజు హిసాటా కేజీ ప్రతినిధి బృందం వేడుకలకు హాజరు కానుంది. ఇక ఇప్పటికే అధికార యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. అయితే ఇవాళ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇక రాజ్య యువ వికాసం, గ్రామ పాలనా అధికారులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలను చేపట్టబోతుంది. అలాగే పలు ప్రభుత్వ కార్యక్రమాలు సైతం శ్రీకారం చుట్టనుంది. ఇందులో 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులను ప్రారంభించనుంది.